ఈ రోజుల్లో ఏం తినాలన్నా భయం వేస్తుంది. ఫస్ట్ ఏం తింటే ఏ రోగం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాని సిచ్యువేషన్లో మనం బ్రతకాల్సి వస్తుంది. ఈరోజు బిక్కుబిక్కుమంటూ బతికేస్తున్నాము. అసలు ఏ ఫుడ్ తినాలన్నా భయమే, ఏం తినాలన్నా భయమే. ఎందుకంటే మొత్తం అంతా మందుల ఫుడ్ కదా. కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ కొంచెం హెల్దీ ఫుడ్ తయారు చేసుకోవాలి. దొరికిన వాటితోనే కొంచెం హెల్దీ ఫుడ్ తయారు చేసుకొని తినడం చాలా బెనిఫిట్ అని నేనైతే నా ఒపీనియన్. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బయట ఏ ఫుడ్ తిన్నా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారనో ఫస్ట్ ఆలోచన వస్తుంది. కానీ ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినాలని అయితే అందరికీ ఉంటుంది. కానీ మనం ఫుడ్ తినేటప్పుడు అయితే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే చాలా కెమికల్ ఫుడ్సే ఇప్పుడు మనకు బయట దొరికేవన్నీ అవే. కాబట్టి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మన హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కోటి విద్యలు కూటి కోసమే. కాబట్టి మనం ఎంత కష్టపడి ఎంత శ్రమ చేస్తున్నా మన ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? 4 రోజులు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నమాట. కాబట్టి వాటి కోసం మనం కొన్ని మంచి టిప్స్ పాటిస్తూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని 4 కాలాల పాటు చల్లగా ఉండడం మన బాధ్యత. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కొన్ని బెబ్బర్లు, కొన్ని పెసర్లు, బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. బ్రౌన్ రైస్, మళ్ళీ మినపప్పు, కొన్ని లైట్గా మెంతులు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు, వీటిని అన్నిటిని వేసి మనం మెత్తగా గ్రైండర్ చేసుకోవాలన్నమాట. తెలుసు కదా దోశపిండి ఎలా పట్టుకుంటామో అలాగే చాలా స్మూత్గా పట్టుకోవాలి. లేదు కొంచెం బర్క్గా ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ముందు రోజు నానబెట్టుకొని మనము నీట్గా దాన్ని నానబెట్టుకోవాలన్నమాట. పిండిని ఒక 2 అవర్స్ నానబెట్టాలి. వీటిని 4, 5, 6 కలిపి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చాలా హెల్త్కి చాలా మంచి ఫుడ్ అన్నమాట. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, అలా పెనం పైన వేస్తూ స్లోగా తిప్పాలి. మనం మామూలు రెగ్యులర్ దోశల కంటే చాలా బాగా వస్తాయి. ఈసారి అయితే మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో అయితే నేనైతే వైట్ రైస్ అసలు యూజ్ చేయలేను. వైట్ రైస్ లేవన్నమాట. ఎందుకంటే ఆ వైట్ రైస్ తిన్నా ఒకటే, మనం వైట్ అన్నం తిన్నా ఒకటే. కాబట్టి వాటిని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేశాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, వేడి దోశ పెనం మీద ఇట్లా లైట్గా స్లోగా వేసుకోవాలన్నమాట. మనం రెగ్యులర్గా దోశలు వేస్తామో అలాగే వేసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్, ఆనియన్స్, ఇంకా స్పైసీ కోసం కొంచెం కారం వేసాను. కారం, లైట్గా సాల్ట్. నేను సాల్ట్ మాత్రం ఎక్కువ తీసుకోమన్నమాట. చాలా తక్కువ సాల్ట్ వాడతాము. ఓకేనా ఫ్రెండ్స్, సాల్ట్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. అది మన ఇష్టం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని లైట్గా 2 వైపులా స్లోగా మంచిగా నీట్గా దీన్ని ఉడికించుకోవాలన్నమాట. అంటే ఉడికించుకోవడం అంటే వేంపుకోవడం అనమాట. 2 వైపులా మంచిగా చక్కగా కాల్చుకోవాలన్నమాట. తొందరపడొద్దు, ఎందుకంటే తొందరపడితే మళ్ళీ మాడిపోతుంది, ప్లస్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం నెమ్మదిగా నిదానంగా చేసుకోవాలి. అడావిడి చేయొద్దు. అడావిడి చేయడం వల్ల మన వంటలన్నీ కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి కష్టపడంలో తప్పు లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతమంది కోసం మనం కష్టపడతలేమో, మన కోసం మనం ఒక 10 మినిట్స్ కేటాయించుకోలేమా? మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాదా? మన ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్స్ రెగ్యులర్గా తినాలి, అప్పుడప్పుడు తినవద్దు. ఎందుకంటే రెగ్యులర్గా తినడం వల్ల మనం ఇంకా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వేంపుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచి హెల్దీ ఫుడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. బెబ్బర్లు చాలా మంచివన్నమాట. బెబ్బర్లు, పెసర్లు, బ్రౌన్ రైస్. ఇక్కడ వైట్ రైస్ బదులు నేను బ్రౌన్ రైస్ వాడాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. చాలా హెల్దీ దోశ ఇది. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, చాలా పెద్దవాళ్ళకైనా, ఎవరైనా దీన్ని శుభ్రంగా కడుపు నిండా తినొచ్చు. టిఫిన్లా కాకుండా లంచ్లో కూడా తినొచ్చు. మనకు నచ్చినప్పుడు నచ్చినట్టు వేసుకొని ప్రశాంతంగా తినొచ్చండి. అసలు ఎలాంటి డౌట్ లేదు, చాలా రుచికరమైనది.
మనకి ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము, మీ రుచికి తగ్గట్టు మీరు వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీ దోశ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అనమాట, స్పాంజీగా చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు తినే ముందు ఇంకొక టిప్పు, చట్నీలో మాత్రం పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈసారి తిని చూసి టేస్ట్ చేసి వచ్చి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చి ఉల్లిగడ్డలు చాలా ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి మీరు ఈసారి ట్రై చేయండి, రెగ్యులర్గా మీరు యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకరోజు తింటే మనకు ఆరోగ్యం రాదు, మనకు బలం రాదు. అలానే రెగ్యులర్గా మనము వైట్ దోశలు తినడం కన్నా ఇలాంటి దోశలు తినడం చాలా మంచిది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.